నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్. అదరహో అనిపించే గాజు వంతెన ఎక్కడ ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్లాసు వంతెన ఇది ఎక్కడికైనా మనం వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళి చూడాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు అవసరం తీరిపోయింది. ఇక్కడ మన ఇండియాలోని తమిళనాడులో ఆ రాష్ట్ర ప్రభుత్వం అదరహో అనిపించే గాజు వంతెనను నిర్మించింది. మరి దాని విశేషాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. తమిళనాడు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ తిరువల్లూరు విగ్రహం మధ్య చేపట్టిన గాజు వంతెన పూర్తయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గాజు వంతెనను డిసెంబర్ 30న తమిళనాడు సీఎం స్టాలిన్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారు. అలాగే సోమవారం నుంచే ఈ గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో చెన్నైకి చెందిన విఎంఈ ప్రీకాస్ట్ ప్రొడక్ట్ కంపెనీ ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. రెండు వైపులను కనెక్ట్ చేసేలా పైకప్పును ఉక్కుతో రూపొందించారు. అలాగే ఈ వంతెనను స్టీల్ ప్లాట్ఫామ్పై 2.5 మీటర్ల గాజు పలకలతో నిర్మించారు. కన్యాకుమారి త్రివేణి సంగమంలోని తిరువల్లూరు విగ్రహం రజతోత్సవ వేడుకలు డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జనవరి 1, 2000 సంవత్సరంలో తిరువల్లూరు విగ్రహాన్ని ప్రారంభించారు అప్పటి సీఎం కరుణానిధి. ఈ పీఠం 133 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. 2004లో వచ్చిన సునామీని సైతం ఈ విగ్రహం తట్టుకుందట. ఆ సమయంలో ఈ విగ్రహానికి ఎలాంటి నష్టం జరగలేదని చెప్తారు. సో అటువంటి నిర్మాణం దగ్గర ఈ గాజు వంతెన అనేది అందుబాటులోకి వచ్చింది. మనం విదేశాలకు వెళ్లకుండా ఈ గాజు వంతెన ఫీల్ని మనం అనుభవించాలి అంటే ఇక తమిళనాడు వెళ్తే సరిపోతుంది. ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.